ఢిల్లీ లిక్కర్ కోణంలో కవిత వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళొచ్చారు. కానీ అది ఒక వాటర్ డ్రాప్ మాత్రమే. ఇది మహాసముద్రం అంతుంది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం. దీంట్లో మాత్రం చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అది నిజంగా సముద్రం అంత అంటే మరి అదే నీటి బొట్టు అంటే వాళ్ళకే అంత శిక్ష పడితే మరి వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కనీసం ఒక యూపీఐ ఐడి లేకుండా ఓన్లీ క్యాష్ తో బిజినెస్ రన్ చేశారు. అలా అని చెప్పేసి అంతకు ముందు ఉన్న ఒరిజినల్ గా ఉన్న లిక్కర్ ఉందంటే అది లేదు, కల్తీ చేసేసి రేట్లు పెంచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగటాడారు, వీళ్ళు ప్రాణాలతో చెలగటాడారు. అలానే ఎంతో మంది యువతని ఇబ్బంది పెట్టారు. ఒకటి కాదు ఎన్నో రకాలుగా. మరి ఈ మద్య మాఫియాలు ఇటు చూస్తే మిథున్ రెడ్డి, ఇంకో వైపు చూస్తే ఈయన పెద్దిరెడ్డి ఏమో భూమిలు భూదందాలు చేశాడు. అస్సలు ఎలా ఉండిద్దంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చూసుకుంటే ఆలీబాబా 40 దొంగలు చూసాం, లేకపోతే ఆలీబాబా అరడజన్ దొంగల సినిమా చూసాం. ఈ 2019 నుంచి 24 వరకు ఇప్పుడు వీళ్ళు చేసినవన్నీ కూడా వస్తుంటే ఇదేంటి అసలు జగన్ మామ అందరూ దొంగలేనా అన్నట్లు ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటున్నారు.